తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూర్లో 4 రోజుల పాటు జరిగే జాతర మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. పంబలోల డప్పుల చప్పుడు, పొంగళ్లతో అమ్మ సన్నిధికి మొక్కులు తీర్చుకునేందుకు మొదటి రోజు భక్తులు తరలివచ్చారు. రాత్రి పోలేరమ్మ నిలుపుతో ఉత్సవం మొదలైంది. సిద్ధవరం గ్రామంలో కుమ్మరి ఇంట తయారైన పోలేరమ్మ విగ్రహాన్ని మంగళవారం రాత్రి ఊరేగింపుగా తీసుకొచ్చి మెట్టినిల్లైన చాకలి ఇంట ముత్యాలమ్మ గుడికి తూర్పుగా ఉన్న గంగమిట్టపై తాటాకుల పాకలో నిలిపారు. భక్తులు వేప తోరణాలు కట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. బుధవారం నిలుపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులు పొంగళ్లు పెట్టి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారు సింహవాహనంపై కొలువుతీరి అర్ధరథంపై ఊరేగారు. జాతరలో రంగుల రాట్నాలు, ఇంద్రజాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కంచి కామకోటి పీఠం, తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు నాదస్వర కచేరీ చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా కార్యనిర్వహణ అధికారి కొమ్మలపూడి నవీన్ కుమార్, ఉత్సవ కమిటీ సభ్యులు చిల్లకూరు దశరథరామరెడ్డి, సారంగం రమేష్ బాబు, సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డీఎస్పీ గీతాకుమారి నేతృత్వంలో గూడూరు రూరల్ సీఐ కిషోర్ బాబు, చిల్లకూరు ఎస్ఐ సురేష్ బాబు పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం, శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం జాతర విద్యుత్ దీప కాంతులతో, అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో బంగారు చీరలో దర్శనమిస్తున్న ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.